ఇంకేమైనా ఉందన్నా? కృత రాజకీయం, విషపూరితమైనటువంటి ప్రచారం, ఇచ్చిన హామీల్ని ఎగ్గొడుతూ మాట్లాడేటటువంటి వారి యొక్క గొంతుని నులిమి వేస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే ఈ జిల్లాలో కూడా రీసెంట్గా జరిగిన పొదిలి ఘటన, పక్క జిల్లా అయినటువంటి పల్నాడులో జరిగినటువంటి ఘటన, దాంతోపాటు ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క అక్రమ అరెస్టుపై మీతో పాటు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని 2014 ఎలక్షన్స్ అప్పుడు కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి 5 సంవత్సరాల కాలం గడిపేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈసారి కూడా 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, జాబ్ ఇచ్చిందాకా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 25 లక్షల మందికి ఉద్యోగాలు, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఇంకా బీసీలుగా ఉంటే 10,000 కోట్ల ప్రత్యేక నిధి, 5,000 కోట్ల ఆదరణ అని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ గురించి ఇంకా గొప్పలు చెప్పి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద ఒక సుదీర్ఘంగా కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లాకి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్ నాది జిల్లాలో పెట్టడం. అసలు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు హామీలు ఇచ్చిన వాటిని కొనసాగించాలి అంటే, సంపూర్ణంగా అమలుపరచాలి అంటే ఉట్టి 6 హామీలకే 81,637 కోట్లు ఉజ్జాయింపుగా 81,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప సంపూర్ణం కానటువంటి ఈ పథకాలకి వెచ్చించింది ఎంత? మొదటి సంవత్సరం కానీ రెండవ సంవత్సరం కానీ. అంటే జవాబు టక్కును చెప్పొచ్చు, ఇట్టే చెప్పొచ్చు, 10% కూడా ఇవ్వలేదనేది వాస్తవం. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు ఇచ్చేసాం, ఎవరన్నా ఇవ్వలేదు అంటే నాలిక మందం అని అనడం ఇది ఒక హుందాతనమేనా? రాజకీయాల్లో ఇదొక ఆక్షేపించవలసినటువంటి విషయం కాదా? ఒకసారి మీడియా మిత్రులందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో పథకాలను ఎగ్గొట్టి సంవత్సరం తర్వాత తొలి అడుగు పేరుతోటి పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు. అంటే తొలి అడుగు పెట్టడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనే చెప్పుకునే వ్యక్తికి సంవత్సరం పట్టింది. రెండో అడుగు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మొట్టమొదటి పథకం అరాకొరగా అమలు పరుస్తూ అన్ని పథకాలు ఇచ్చేసానని దప్పా కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పొదిలి వేదికగా లక్షల మంది జనాలు ఎందుకు వచ్చారు? నిజంగా మీ ప్రభుత్వం మంచి చేస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాకపోతే అంత పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు అంటే మీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు కాదా ప్రజల్లో నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. దాంతోపాటు మన జిల్లాకు కూడా హామీ ఇచ్చాడు. వెలుగొండ ప్రాజెక్టుని వచ్చిన వెంటనే కంప్లీట్ చేస్తానన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకి వెచ్చించింది 250 కోట్లు. అంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కళ, పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లాకి సంజీవనైనటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా అధోగతి పాలు చేస్తున్నాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళే చెప్తారు 6,000 కోట్లు కావాలంటారు, మరొక సందర్భంలో 10,000 కోట్లు కావాలి అంటారు.
మరి 2 సంవత్సరాలకు కలిపి 250 కోట్లే వెచ్చిస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? ఇది మొట్టమొదట ప్రకాశం జిల్లా ప్రజలు ఆలోచించాలి. రెండవది, మార్కాపురంని జిల్లా కేంద్రంగా ఇచ్చి మరీ అడుగు పెడతా ప్రకాశం జిల్లాకి అన్నాడు. ఇచ్చాడా? ఇది రెండవ అంశం. మూడవ అంశం, ఇక్కడ పండించినటువంటి పంటలకి మద్దతు ధర. మిర్చి 24,000 అమ్మినటువంటి తేజాస్ ఇవాళ 10,000 అమ్ముడవుతుంది. అంటే సగానికి సగం ధరని కోల్పోయింది ఇక్కడ రైతాంగం. ఇక్కడ రైతులు పండించినటువంటి పంటకి మద్దతు ధర లేక అల్లాడుతున్నటువంటి రైతాంగం ఒకవైపు అయితే, పత్తికి మద్దతు ధర లేదు, పొగాకుని కొనే నాదుడు లేడు, గ్రేడ్ 1 దానికి కూడా ధర లేనటువంటి పరిస్థితి, కొనే నాదుడు లేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఆధారపడి ఉన్నటువంటి ఆక్వాకల్చర్, ఏకంగా ఆక్వా రైతులైతే సాగు క్రాప్ హాలిడేనే ప్రకటించేశారు, సాగు విరామం ప్రకటించేసినటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రజలు ప్రభుత్వాన్ని దేశిస్తారు, ప్రజలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని ఖచ్చితంగా అడుగుతారు, తిరగబడతారు. ఈ రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత ఈ దేశంలో ఎక్కడా ఎదురవ్వట్లేదు. కారణం మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎగ్గొట్టడమే అనేది స్పృహ లేకుండా మీరు మాట్లాడుతూ, ఇవాళ రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టి వారిని బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి లిక్కర్తో సంబంధం ఉంటే ముందెందుకు ఎఫ్ఐఆర్లో వారి పేరు లేదు? ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పక్కనున్నటువంటి గన్మ్యానుల్లో మీకెవరైతే వాంగ్మూలం ఇచ్చారో అని, మీకెవరైతే సాక్ష్యం చెప్పారో అని అనుకుంటున్నారో వారికి ఇవాళ ప్రమోషన్ వచ్చి ఆక్టోపస్ డివిజన్లోకి వారికి ప్రమోట్ అయ్యాడు. ఎవరైతే మీకు సహకరించలేదో అతను హాస్పిటల్ పాలయ్యాడు. అంటే ఇక్కడే కుట్రకోణం దాగుంది. ఎవరైతే మీ యొక్క తాయిలాలకి, ఎవరైతే మీ యొక్క బెదిరింపులు, ఎవరైతే మీ యొక్క చర్యలకి లోబడి సపోర్ట్ చేశారో వారికేమో పదవులతోటి వాళ్ళని అత్యున్నతమైనటువంటి హోదా కల్పించటం, ఎవరైతే మీకు సపోర్ట్ చేయలేదో, ఎవరైతే నిజం మాట్లాడుతున్నారో, ఎవరైతే జరిగింది చెప్తున్నారో వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇవాళ చెవిరెడ్డి గారి కేసు విషయంలో జరిగింది అదే. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఇమీడియట్గా వారి మీద ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలి. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఎర్రబుక్ అనే ఎర్రి పరిపాలన చేస్తే మీకు ఇదే విధమైనటువంటి వ్యతిరేకత చూడాల్సి వస్తుందని మీకు తెలియపరుస్తున్నాం. అలాగే మరీ ముఖ్యంగా యువత విషయంలో మీరు చెప్పినటువంటి 3,000 లేదు, మీరు చెప్పినటువంటి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లేవు, మీరు మొదటి సంతకం పెట్టినటువంటి డిఎస్సి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఒక సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి మీరు 4 లక్షల ఉద్యోగాలు పీకేశారు, రోడ్డును పడవేశారు. దాదాపు 4 లక్షల మంది, 2,65,000 మంది వాలంటీర్లని, 20,000 మంది రేషన్ వాహనాలను నడుపుతున్నటువంటి వారిని, బెవరేజ్ కార్పొరేషన్లో 15,000 మంది పైచిలుకు వారిని, ఫీల్డ్ అసిస్టెంట్లని, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి టెంపరవరీ ఉద్యోగులను తొలగించేశారు, 4 లక్షల మందిని. మరి ఇదా మీ పరిపాలన? ఇదా సువర్ణ పరిపాలన? దీన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, దాడులు చేస్తారు, అక్రమంగా వారిని జైళ్లలో పెడతారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా చేస్తున్నామని చెప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఖైదీలుగా మార్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసుల ద్వారా మీరు ఖైదీలుగా మార్చి వారి ఆవాస కేంద్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తున్నారు. అక్రమ ఖైదీలకి ఆవాస కేంద్రంగా మారిపోయింది. పేరుకు స్వర్ణాంధ్ర, తెచ్చినటువంటి ఒక్క కంపెనీ లేదు, ఇచ్చినటువంటి ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క పెట్టుబడి లేదు, సాధించినటువంటి ఒక్క ఘనత లేదు. అదేమయ్యా అంటే
మేము యోగాంధ్రాగా మార్చామంటారు. చాలా సంతోషం, యోగాని ప్రోత్సహిస్తే మంచిదే. కానీ మీరు ఆరోగ్యశ్రీని తొలగించేసి రోగాంధ్రాగా మార్చేస్తున్నారు దీన్ని. మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలి? ఆరోగ్యశ్రీ లేక రోగాలతో అల్లాడిపోతున్నటువంటి వారిని పట్టించుకునే నాదుడేడు. ఈరోజు మీకు బీసీలకి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్స్లో రాయితీలు ఇస్తానన్నారు. 15%, 20% రాయితీలు ఉన్నారు. ఒక్కరికి ఇచ్చారా? ఒక్క బీసీకి ఒక్క మైన్ అలాట్ చేశారా? ఈ జిల్లాలో ఒక్క మైన్ అలాట్ అయిందా? మత్స్యకారులకు ఇస్తానన్నటువంటి 20,000 ఇచ్చారా? లేదా అర్చకులకు ఇస్తానన్నటువంటి గౌరవ వేతనం ఇచ్చారా? లేదా నాయి బ్రాహ్మణులకు ఇస్తానన్నటువంటి ఏమైనా కేటాయింపులు చేశారా? ఎక్కడ కూడా ఏమీ లేదు, శూన్యం. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి హామీలని 95% నెరవేర్చారు. కాబట్టే అభిమానంతో జగనన్న గారి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీన్ని మీరు ఆపితే ఆగేది కాదు. మీరు చేసినటువంటి తప్పులకి జవాబుగా వస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. మీ పరిపాలనకి వ్యతిరేకంగా వస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. మిమ్మల్ని గద్దె దించడానికి సంవత్సరం రోజుల్లోనే సిద్ధపడ్డారు. రానివ్వండి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ రానివ్వండి, ఏ గతి పడుతుందో తెలుగుదేశం పార్టీకి ఒకసారి మీరే గమనిస్తారు. ఇవన్నిటినీ డైవర్ట్ చేయడానికి నిన్నటి నుంచి ఒక కొత్త పథకాన్ని, ప్రణాళికని సృష్టించారు. అదేందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద సింగయ్య అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయారు అనేటటువంటి ఒక అది కూడా చిన్న వీడియో. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ గారు అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత వారి మృతికి కలిగినటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న వెహికల్ కాదు అని వారే నిర్ధారించి చెప్పారు. ఇవాళ ఎంత ఫోర్స్ పెట్టి మీరు వారితోటి ఆ మాట చెప్పించారు అనేటటువంటి అనుమానం మాకు కలుగుతుంది. నిజంగా ఆ వీడియో నిజమైతే మరి ఆ వ్యక్తి పడ్డటువంటి వాహనం యొక్క డ్రైవర్ ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీకు, మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీలో ఒక ప్రోటోకాల్లో ఒక వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అది నడపడానికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఉండాలి, ఉంటాడు అనేటటువంటి కనీస జ్ఞానం మర్చిపోయారా అంటున్నా. ఈరోజు మీరు ఒక మంచి వెహికల్ ఇవ్వకపోతే ప్రభుత్వ అనుమతితో ఒక సొంత వెహికల్ తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు కల్పించినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రైవర్ తోటి ఆ వాహనాన్ని నడుపుతున్నాడు. ఓ ప్రతిపక్ష నాయకుడు వెళ్తుంటే రోప్ పార్టీ ఉండాలి, వాహనం చుట్టుపక్కల పోలీసు వారి భద్రత ఉండాలి. మీరే చెప్పారు 15,000 మంది పైచిలకు వచ్చారని మీరు అన్నారంటే దాదాపు 60,000 పైచిలకు వచ్చారనేది ఇది స్పష్టం. పొదిలి ఘటనలో, పొదిలి మీటింగ్లో, అదేవిధంగా పల్నాడులో కూడా పట్టనటువంటి జనం వచ్చారు. మరి వీరందరూ వచ్చినప్పుడు ఒక Z+ సెక్యూరిటీ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ముందు సెక్యూరిటీ మీరు ఇచ్చి ఉంటే ఇలాంటి ఘటనకి అవకాశం ఉంటుందా? ఒకవేళ మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే, సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని మీరు చెప్పదలుచుకుంటున్నారా? ఏది నిజం? సెక్యూరిటీ ఇచ్చింది నిజమా? సెక్యూరిటీ ఉంటే ఏ విధంగా ఆ వెహికల్ కింద ఆ వ్యక్తి పడే అవకాశం ఉంటుంది? ఒక్కసారి మీరే చెప్పాలి. రెండవది, ఆ వీడియోలో కూడా గమనించినట్లయితే వెహికల్ హిట్ అయినప్పుడు, ఆ వెహికల్ కింద పడ్డప్పుడు, ఆ వెహికల్ దాటుకొని పోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకు తెలిసే అవకాశం ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఆ కింద మాత్రమే ఆ
టైర్ దగ్గర మాత్రమే ఆ వ్యక్తి ఉన్నట్టుగా, సింగయ్య గారు ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది ఆ వీడియోలో. ఇది నిజమా అని నేను అడుగుతున్నాను. ఒకవేళ మీ దగ్గర నిజంగా ఆ వీడియో ఉంటే బయట పెట్టొచ్చుగా. అంతమంది మధ్యలో, పట్టనటువంటి జనాల మధ్యలో, చుట్టూరు వెహికల్ చుట్టూ జనాలు ఉన్నప్పుడు టైర్ కింద భాగంలో వీడియో తీసినటువంటి వ్యక్తి ఎవరు? ఒకవేళ అలా తీయకపోతే డ్రోన్ కెమెరాలో ఆ కింద ఉన్నటువంటి విజువల్స్ ఎలా దొరుకుతాయి? ఒకవేళ దొరికితే ఆ 20 సెకండ్లకు సంబంధించినటువంటి వీడియోనే ఎలా బయటకు వచ్చింది? మిగిలిన వీడియో ఏమైంది? మీ సెక్యూరిటీ ఏమైంది? మీ రోప్ పార్టీలు ఏమయ్యారు? మీరు కల్పించినటువంటి భద్రత, పోలీస్ వ్యవస్థ ఏమైంది? మరి వీళ్ళందరినీ దాటుకొని ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, వారి అంత్యక్రియలు కూడా జరిగిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇలాంటి అనేక ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కలవరం కలుగు చేస్తున్నాయి. ఇవాళ ఒక సంఘటన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఆక్షేపణీయం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి మీరు కనీస భద్రత కల్పించకపోవటం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మీరు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మీరున్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఉన్నాయా? 200 మందికి 100 మందికే పోవాలి అనేటటువంటి ఆంక్షలు మేము పెట్టామా? మీరు ఈ రాష్ట్రం మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నా మిమ్మల్ని ఆపామా? ఈ రాష్ట్రం మొత్తం యువగళం పేరుతోటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఎర్ర బుక్కు పట్టుకొని నీ కొడుకు తిరిగినా నిన్ను ఆపామా అడుగుతున్నాం మేము. మరి మీకున్నటువంటి స్వేచ్ఛ మాకు లేదా? మీ అబ్బాయికి ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు లేదా? మా ప్రభుత్వంలో మీ కొడుకు, తండ్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు తిరిగారు కదా, మరి మీకున్నటువంటి స్వేచ్ఛ మాకు లేదా? ఒకవేళ మీరు భద్రత కల్పించి, మీరు అన్ని విధాల ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తే, ఒక వ్యక్తి కింద పడితే ఎవ్వరు చూడరా? లక్షల మంది అక్కడ ఉన్నవాళ్ళు. అది కూడా కాన్వాయ్ వెహికల్స్ ముందుంటాయి. ఆ వెహికల్ కింద పడాలంటే కాన్వాయ్ వెహికల్ని దాటుకోవాలి. 1కి 4 వెహికల్ మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ వెహికల్సే దాటుకొని రావాలి. ఎలా సాధ్యం ఇదంతా? వీటన్నిటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా సింగయ్య గారు చనిపోవటం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా నాయకుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాకుంటుంది బాధ. మీలాగా మేము తప్పుడు ప్రచారాలు చెయ్యం. నిజంగా చనిపోవడం అత్యంత బాధాకరం కాబట్టే వారిని ఆదుకోవాలని 10 లక్షలు పంపించి ఆదుకున్నాం. మరి కందుకూరు వచ్చినప్పుడు 8 మంది చనిపోయారే, ఏమిచ్చారు చంద్రబాబు గారు? మీరు ఏం ఆదుకున్నారు వారిని? మీరు ఈ రోజుకి మీ ప్రభుత్వంలో ఆ 8 మందిలో ఏ ఒక్కరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక కుటుంబాన్నన్నా ఆదుకున్నారా? చీరలు పంచుతూ 6 మందిని పొట్టన పెట్టుకున్నారే గుంటూరులో. మరి వారి కుటుంబాలలో మా సింగరాయకొండకు సంబంధించినటువంటి ఒక కుటుంబం కూడా ఉంది, ఫ్యామిలీ ఉంది. ఉద్యోగం ఇస్తానని మీరు చెప్పారని ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కరిని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే గోదావరి పుష్కరాల్లో 12 మంది చనిపోయారు మీ వలన. మీ చేతగానటువంటి ప్రభుత్వం వలన సెక్యూరిటీ ఇవ్వక చనిపోయారు. మరి వాళ్ళని ఏం ఆదుకున్నారు మీరు? అలాగే వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో 10ల సంఖ్యలో చనిపోయారు. వారికి మీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావా? ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి డ్రైవర్ యొక్క చేతిలో ఒకవేళ ప్రమాదం జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారా మీరు? ఇలాంటి దుర్మార్గం
ఇలాంటి నీతి మాలినటువంటి రాజకీయం, ఇలాంటి నియంత పోకడలు, ఇలాంటి అణచివేసేటటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో చల్లవని మనవి చేసుకుంటూ, ఇలాంటి నిరంకుశత్వ పరిపాలనని మానుకొని ప్రజాశ్రేయస్సుకి నడుం బిగించాలని, ఇలాంటి చర్యల వలన మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రభుత్వం ప్రజల్లో చులకనవుపోతుందని గమనించమని మీకు సలహా ఇస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి